హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వెజిటబుల్స్ ఏసి, పన్నీరు, రాగి పౌడరేసి నేను ఈరోజైతే చీల ఏస్తాను. మస్తు టేస్టీగుంటది. 5-10 నిమిషాలు అయిపోతది. ఇక్కడైతే మంచిగా తురుముకున్న బీట్రూట్ అయితే ఏసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ గూడా తురిమేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికము, ఆ తర్వాత పన్నీరు ఇవన్నీ ఏసుకోవాలి. దాంతో పాటు పచ్చిమిర్చి అవన్నీ ఏసుకున్న తర్వాత రాగి పౌడర్ ఒక కప్పున్నర కప్పు ఏసుకొని, మనము ఉప్పు, కారం ఏసుకొని మంచిగా నీళ్లు పోసుకొని కొద్దిగా తిక్కు బ్యాటర్ లెక్క కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ అయితే వేడి చేసుకున్న తర్వాత మనం ఈ చీల అంటే వెజిటబుల్ రాగి పన్నీరు మిశ్రమం అయితే మనము చిన్న చిన్న ఊతప్పం లెక్క వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని రెండు వైపులా లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. దీనికి పల్లి చట్నీ, పుట్నాల చట్నీతో సర్వ్ చేస్తే మస్తు టేస్టీగా ఉంటుంది. ఈ చీల మాత్రం వెజిటబుల్ రాగి పన్నీర్ చీల సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ డెకరేషన్ కోసం నేనైతే లెట్యూస్ అయితే పెట్టి సర్వ్ చేస్తున్నా. పుట్నాల చట్నీ అయితే చేసిన దీని కాంబినేషన్లో మస్తు టేస్టీగా ఉంటుంది. స్పైసీ స్పైసీ పుట్నాల చట్నీతో పాటు సర్వ్ చేస్తే మంచిగా టేస్టీగా ఉండే వెజిటబుల్ రాగి పన్నీర్ చీల రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.